Zone Ads, World of Local Business Info. నమస్తే, నా పేరు డాక్టర్ కోటేశ్వరరావు. నేను పల్మనాలజిస్ట్ని, సీనియర్ ఫ్యామిలీ ఫిజిషియన్ ఇన్ దిస్ ఈసీఎల్ ఏరియా. ఈరోజు మీకు ఆస్తమా గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఆస్తమా అంటే బ్రాంకియల్ ఆస్తమా అంటారు. ఇది ఒక సిండ్రోమ్ లాంటిది. అంటే చిన్న చిన్న డస్ట్ అలర్జీ నుంచి సీరియస్గా ఆస్తమా వరకు కూడా సివియర్ ఆస్తమా అంటారు, అంతవరకు కూడా రావచ్చు. ఆస్తమా లక్షణాలు ఏముంటాయంటే, ఈ ఆస్తమా అనేది ఒకసారి వచ్చిందంటే మళ్ళీ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇది క్రానిక్ డిసీజ్ ఆఫ్ ది ఎయిర్వేస్. క్రానిక్ డిసీజ్ రికరెంట్, మళ్ళీ వస్తూ పోతూ ఉంటుంది. సో ఇది ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఉండే లక్షణాలు, ఆస్తమాకి మనము దమ్ము వస్తుంటుంది, ఆయాసం వస్తుంది, పిల్లి కూతులు అంటారు, వీజింగ్ సెన్సేషన్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి వచ్చేది ఒక ఏజ్తో సంబంధం లేదు, కానీ ఎక్కువ శాతం చిన్న పిల్లలకి అవకాశం ఎక్కువ ఉంటుంది, బాగా పెద్దవాళ్ళకు కూడా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా ఈ ఆస్తమా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీనిలో రకరకాల ఆస్తమాలు ఉన్నాయి. ఒకటి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు, తర్వాత డ్రగ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. వీటి వల్ల కూడా ఆస్తమా రావడానికి అవకాశాలు ఉన్నాయి. జనరల్గా మనకి ఈ లక్షణాలు మనకి ఎక్కువ చూడాల్సింది ఏంటంటే, పిల్లి కూతులు వస్తూ ఉంటాయి, అదొకటి వీజింగ్ అంటారు, అది వస్తూ ఉంటుంది. తర్వాత కళ్ళు ఎరవడము, తుమ్ములు ఎక్కువ రావడము, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వగానే ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు. ఇది ఒక ఎయిర్వేకి సంబంధించిన డిసీజ్. సో ముక్కు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కళ్ళకు కూడా వెళ్ళచ్చు, తర్వాత థ్రోట్లో కూడా ఉంటుంది, లంగ్స్లో కూడా ఇన్వాల్వ్ అయిన డిసీజ్ ఇది. సో దీన్ని ఈఎన్టీ డాక్టర్లు ట్రీట్ చేస్తారు, పల్మనాలజిస్టులు ట్రీట్ చేస్తారు, సీనియర్ ఫిజిషియన్లు కూడా దీన్ని హ్యాండిల్ చేస్తారు. సో ఆస్తమాకు సంబంధించిన మెయిన్ డాక్టర్ గారు ఎవరు చూడాలంటే పల్మనాలజిస్టులకి బాగా దీని మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్కువ దాని మీద స్టడీస్ చేస్తుంటారు, పేషెంట్ కూడా ఎక్కువ చూస్తుంటారు. ఆస్తమా అనేది ఈ కాలాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఎక్కువ చలికాలంలో వస్తుంది, వర్షాకాలంలో వస్తుంది, హ్యూమిడ్గా ఉండే అట్మాస్ఫియర్ ఉన్నదంటే వస్తుంది. ఒక్కోసారి ఈ సీజన్ ఫ్లూ సీజన్లో కూడా ఎక్కడెక్కడో దాగి ఉన్న ఆస్తమా కూడా బయటపడుతూ ఉంటుంది. కామన్ కోల్డ్ ద్వారా కూడా ఆస్తమా బయటకు రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ సీజన్స్లో కూడా ఈ ఆస్తమా సింటమ్స్ అనేది ఎక్కువ కనపడుతూ ఉంటాయి. మనం కూడా దాన్ని జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆస్తమా రావడానికి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఆస్తమా పెరుగుతుంది. ఆస్తమా అనేది మన బాడీలో ఉంటుంది, అది ఎప్పుడు నిర్ధారణంగా ఉండేది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఏంటంటే డస్ట్ ఎక్స్పోజర్ వల్ల, పొల్యూషన్ వల్ల, కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్ అంటారు, ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లుయెంజా వైరస్లు, వాటి వల్ల కూడా ఈ ఆస్తమా అగ్రవేట్ అవ్వడానికి. తర్వాత పొల్యూషన్స్ వల్ల ఆస్తమా రావచ్చు. కొంతమందికి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే కూడా ఆస్తమా వస్తుంది, స్లోగా కూడా తగ్గుతుంది. ఇలాంటివి కూడా ఉంటాయి. తర్వాత మనం ఇంకా ఎవరిని చూస్తుంటామంటే డ్రగ్స్ వల్ల కొంతమంది హార్ట్కి సంబంధించి, కొంతమంది బీపీకి సంబంధించి కొన్ని మందులు వాడతారు. దాన్ని ఏమంటారంటే బీటా బ్లాకర్స్ అంటారు, మెటాప్రోలాల్ అని, అవన్నీ ఉంటాయి. వాటి వల్ల కూడా కొంతమందికి ఆస్తమా లక్షణాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటాయి. సో ఈ తర్వాత మనం ఈ రోజుల్లో సిటీలలో ఉంటున్నాం, మనం పొల్యూషన్ వల్ల ఎక్కువ రావచ్చు. తర్వాత ఈ కెమికల్ ఎక్స్పోజర్ వల్ల, ఇక్కడ కూడా కెమికల్స్ వల్ల కూడా ఈ పొల్యూషన్స్ వల్ల కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. తర్వాత డస్ట్, మన సిటీలలో పొల్యూషన్ సాయంత్రం కల్లా ఈ టైంలో కూడా ఎక్కువ. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రోడ్ల మీద ఎక్కువసేపు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఈ పొల్యూషన్ వల్ల, కార్బన్ మోనాక్సైడ్ వల్ల, వాటి వల్ల కూడా ఆస్తమా లక్షణాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంటు, గార్డులాగా పనిచేసే వాళ్ళు, రోడ్డు మీద ఉండేవాళ్ళు, వీళ్ళకి ఎక్కువ వెహికల్స్ మీద హెల్మెట్ లేకుండా, మాస్క్ లేకుండా తిరిగే వాళ్ళకు కూడా ఆస్తమా లక్షణాలు ఎక్కువ అవడానికి అవకాశం ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము, కోవిడ్ తర్వాత కూడా చాలామందికి ఆస్తమా లక్షణాలు ఎక్కువ వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల కొంతమందికి కూడా ఈ ఆస్తమా లక్షణాలు తగ్గాయని చెప్పచ్చు. కొందరు అనుకుంటారు ఆస్తమా లక్షణాలు పెరిగాయి అని చెప్పని కోవిడ్ వ్యాక్సిన్ తర్వాతనే అపోహ. అది వ్యాక్సినేషన్ వల్ల కూడా ఈ లంగ్స్ సింప్టమ్స్ తగ్గినాయి. ఇప్పుడు మళ్ళీ మనకు స్టార్ట్ అవుతున్నాయి అంటే, లంగ్స్ ప్రాబ్లమ్స్, ఆస్తమా స్టార్ట్ అవుతున్నాయి అంటే దాదాపుగా 2 సంవత్సరాలలో ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ తగ్గడం వల్ల మనకి మళ్ళీ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో సీజన్ మారినప్పుడల్లా కూడా ఈ ఆస్తమా లక్షణాలు ఎక్కువ రావచ్చు. ఇంకొకటి, ఈ ఆస్తమాని ఎలా కనుక్కుంటారు అని అనుకుంటే, ఆస్తమా కనుక్కోవడానికి టెస్టులు ఉన్నాయి. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు, పిఎఫ్టీ లేదా స్పైరోమెట్రీ. దానివల్ల మనం ఆస్తమాని డయాగ్నోసిస్ చేయొచ్చు. ఇంకోటి కాకుండా ఈ ఆసిల్లోమెట్రీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అది
ఆ ఆసిలోమెట్రీ టెస్ట్ అన్ని ల్యాబుల్లో ఉండదు. కొన్ని స్పెషలైజ్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో లేకుంటే సీనియర్ డాక్టర్ల దగ్గర ఉంటుంది. మన దగ్గర కూడా ఉన్నది. ఆసిలోమెట్రీ అనే టెస్ట్ కూడా చేస్తారు. ఇంపల్స్ ఆసిలోమెట్రీ టెస్ట్ అంటారు. అది కూడా ఆస్మాకి కొంచెం స్పెషాలిటీ టెస్ట్, థైరోమెట్రీ టెస్ట్తో పాటుగా. దీంతో పాటుగా మనము ఆస్మాకి ఎక్స్రే టెస్ట్ తీస్తాము. ఎక్స్రే పిఎన్ఎస్ అంటారు, సైనస్ సంబంధించి, దాన్ని కూడా టెస్ట్ చేస్తాము. తర్వాత సివిపి అనే బ్లడ్ టెస్ట్, ఐజీఈ లెవెల్స్ అంటారు, అబ్సల్యూట్ ఇస్నోఫిలియర్ కౌంట్, ఇస్నోఫిల్స్ అనే పెరిగినాయా, ఐజీఈ లెవెల్స్, అలర్జీ సెల్స్ అనే పెరిగినాయా, ఏమైనా సైనస్ ఏమైనా ఎక్కువ ఉందా, కొన్ని రకాల టెస్ట్ వల్ల మనకు తెలుస్తుంది. యూజువల్గా సిటీ స్కాన్స్ అవన్నీ ఏం అవసరం ఉండదు. మనకి క్లినికల్గా డయాగ్నోస్ చేస్తాము. అంతేకాకుండా ఈ టెస్ట్ల వల్ల మనం దాదాపు కన్ఫర్మేషన్ చేసేయచ్చు. ఈ డయాగ్నోసిస్ ఈ టెస్ట్ల వల్ల మనకి ఆస్మా కన్ఫర్మ్ అవుతుంది. ఎట్లా అంటే సీజనల్ వేరియేషన్ వల్ల, డిసీజ్ లక్షణాల వల్ల, ఈ టెస్ట్ల వల్ల, మనిషి వాడుతున్న మందుల వల్ల ఏంటి ఈ ప్రాబ్లం, డ్రగ్ ఇండ్యూస్డ్ ఆస్తమానా, ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమానా, పొల్యూషన్ బేస్డా, లేకపోతే కొంతమందికి బాడీలోనే కొంతమందికి అలర్జీ ఉంటుంది, అలర్జీ వల్ల పెరిగిందా, ఇవన్నీ కూడా మనం డయాగ్నోస్ కనుక్కుంటాం. ఆస్తమాకి ఈ రోజుల్లో చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంది, వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. చక్కగా కూడా మనకి మందులు వాడుకోవచ్చు. ఆస్తమాలో ఆ పిఎఫ్టీ టెస్ట్ చేస్తాం అనుకున్నాం, దానివల్ల కూడా మనకి సివియర్ ఆస్తమానా, మైల్డ్ ఆస్తమానా, మోడరేట్ ఆస్తమానా అని చెప్పి మనం తీసుకోవచ్చు. మైల్డ్ అండ్ మోడరేట్ ఆస్తమాకి ఓపీ బేసిస్లోనే ట్రీట్మెంట్ చక్కగా చేయొచ్చు. హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు. వాళ్ళకి చక్కగా ఇన్హేలర్స్ పెడితే సరిపోతుంది. ఇన్హేలర్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రివెంటర్ అంటారు, ఒకటి రిలీవర్ అంటారు. రిలీవర్ అంటే మనం అందరం చూస్తూ ఉంటాం, అందరూ వాడుతూ ఉంటారు ఆస్తమా ఉండేవాళ్ళు. ఏది ఇన్హేలర్స్ లాంటివి. రిలీవర్స్ అంటే ఆస్తాలిన్, డ్యూయలిన్, ఇవన్నీ ఏంటంటే రిలీవర్స్. రాగానే ప్రాబ్లమ్ని తగ్గిస్తాయి. లోపల పిల్లి గుత్తలుగా అనిపించగానే తీసి 2 పఫ్ఫులు కొట్టుకుంటే ఆ పఫ్ఫుల వల్ల ఆ ఆస్తమా అన్నీ తగ్గుతాయి. దాన్ని రిలీవర్ మెడికేషన్ అంటారు. అవి ఏంటంటే ఇప్పుడు వచ్చిన దాన్ని సింటమ్స్ని తగ్గడానికి ఆపుతాయి. అది కూడా కాకుండా ఇంకో సెకండ్ లెవెల్లో ఏముంటుందంటే రిలీవర్ మెడికేషన్, ప్రివెంటర్ మెడికేషన్ అంటారు. ప్రివెంటర్ అంటే రాకుండా ఆపడానికి వాడే మందులు. అవి బిడ్సోనైడ్ అని, ఫార్మేట్రాల్ అని రకరకాల మందులు ఉంటాయి. అవి పల్మనాలజిస్టులు కానీ సీనియర్ డాక్టర్లు కానీ మీకు రిఫర్ చేస్తారు, వాడుకోవచ్చు. ఎందుకు నేను మీకు ఇన్హేలర్స్ గురించి చెప్తున్నానంటే, ఇన్హేలర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ చాలా చాలా తక్కువ. చాలా అంటే నిల్లు నుంచి నెగ్లిజిబుల్ అని అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక టాబ్లెట్ తీసుకుంటే దాని ఎఫెక్ట్ 100% అయితే, ఇన్హేలర్స్ వల్ల వేసుకునే టెస్ట్ ఒక 1% నుంచి 0.5% ఉంటుంది. ఎందుకంటే మనం వేసుకునే టాబ్లెట్స్ అన్నీ కూడా గ్రాముల్లో, మిల్లీగ్రాముల్లో ఉంటాయి. ఈ ఇన్హేలర్స్లో వాడే మందులు మన అన్నీ కూడా మైక్రోగ్రాముల్లో ఉంటున్నాయి. అందువల్ల మనకి ఇన్హేలర్స్ అనేది ఆస్తమాకి ఒక వరం లాంటిది చెప్పచ్చు. ఆస్తమా పేషెంట్స్ ఎంతోమంది క్రికెటర్లు, ఎంతోమంది ప్లేయర్లు, ఎంతోమంది రన్నర్లు, ఒలింపిక్ మెడల్స్ కూడా కొట్టారు ఆస్తమా పేషెంట్లు. ఇన్హేలర్స్ వాడుతూ ఎంతోమంది క్రికెటర్స్, ఎంతోమంది, ఒకళ్ళు వికలాని కాదు, ఎందరో ఉన్నారు. సో ఆస్తమా వల్ల మనకేమి లైఫ్ స్టైల్లో ఏం తగ్గదు, మన గోల్స్ ఏం తగ్గించుకోకర్లేదు. ధైర్యంగా ఉండాలి. చక్కటి మందులు ఉన్నాయి. మీరు కలవాల్సిందల్లా మంచి డాక్టర్ని కలిస్తే మీకున్న అపోహలన్నీ తీరుస్తారు, మీ ట్రీట్మెంట్ చక్కగా తీరుస్తారు. ఇంకా సివియర్ ఆస్తమా అనేది ఒకటి ఉంటుంది. ఆస్తమాలో సివియర్ ఆస్తమా అనేది అదేంటంటే దానికి ఇమీడియట్గా ఆక్సిజన్ పెట్టాల్సి రావచ్చు, నెబులైజేషన్ వస్తుంది, నెబులైజేషన్ పెట్టాల్సి రావచ్చు, హాస్పిటలైజేషను, నెబులైజేషను, ఆక్సిజన్తో పాటుగా ఒక్కొక్కసారి నోటి ద్వారా మందులు కానీ లేకుంటే ఇంజెక్షన్స్ ద్వారా మందులు కానీ ఇవ్వాల్సి రావచ్చు. అది కనుక వచ్చిందంటే అది కూడా ఎన్నో రోజులు పట్టదు, 2-3 రోజుల్లో ట్రీట్మెంట్తో సెట్ అయిపోతుంది. సో చక్కగా మంచి ట్రీట్మెంట్ ఉంది దీనికి. సో ఆస్తమా గురించి ఉంది, ఆస్తమా అని అందరూ ఏంటంటే ఇన్హేలరా అని భయపడద్దు. ఇన్హేలర్ అనేది చాలా సేఫెస్ట్ మెడిసిన్. మరలా చెప్తున్నాను, మీకు నెగ్లిజిబుల్ మెడిసిన్స్ వెళ్తుంది. మళ్ళీ మీకు క్లారిటీ, మీరందరూ అనుకుంటారు ఇన్హేలర్ అంటే అలవాటు అయిపోతుంది. అలా అలవాటు ఏమీ అయిపోదు, ఏం కాదు. ఇప్పుడు మీరు ఒక టాబ్లెట్ తీసుకుంటే ఎందుకు ఇన్హేలర్కి ఉండే అడ్వాంటేజ్ ఆస్తమాలో మిగిలిన జబ్బులకి లేనిది ఏంటంటే, ఆస్తమా అన్నది ప్రాబ్లం కేవలం ఊపిరితిత్తులకే. ఇప్పుడు మనం ఇన్హేలర్ తీసుకుంటే ఏమవుతుంది, డైరెక్ట్గా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. ఆ మందు డైరెక్ట్గా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. ఎక్సెస్ మందు 99% అంత అబ్జర్వ్ చేసుకుంటుంది. అది లేనిది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు అదే దమ్ము తగ్గాలంటే ఏం చేయాలి, టాబ్లెట్స్ తీసుకుంటే ఆ టాబ్లెట్స్ కడుపులోకి వెళ్ళాలా, కరగాలి, కరిగినాక మళ్ళీ రక్తంలో కలవాలా. అది కలిసినాక ఆ మందులన్నీ కూడా మళ్ళీ అన్నీ మన ఊపిరితిత్తులకి కాకుండా మన బ్రెయిన్కి, మన కిడ్నీస్కి, మన బాడీస్కి, మన మజిల్స్కి అన్నిటికీ అబ్జర్వ్ అవుతుంది ఆ మందు. అందువల్ల టాబ్లెట్స్ కంటే కూడా ఆస్తమాకి ఇన్హేలర్స్ వాడడం మంచిది. ఇన్హేలర్ అంటే కేవలం ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడికే ఆ ఇన్హేలర్ గ్యాస్ వెళ్ళి అక్కడ తగ్గించేస్తుంది. అందుకే మీకు మైక్రోగ్రామ్స్లో మెడిసిన్ అవసరం అవుతుంది. అలా కాకుండా సేమ్ ఎఫెక్ట్ మీకు
మందుల ద్వారా కానీ ఇంజక్షన్ల ద్వారా కానీ తీసుకోవాలంటే మీరు ఎన్నో గ్రాములు కానీ ఎన్నో గ్రాములు తీసుకోవాలి. మైక్రోగ్రామ్కి 1 గ్రామ్కి తేడా ఎంతంటే 1000 రెట్లు తేడా. అందువల్ల మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్హేలర్స్ ఆల్వేస్ బెటర్. తర్వాత సైడ్ ఎఫెక్ట్లు. ఇప్పుడు మీరు ఇన్హేలర్స్లో స్టెరాయిడ్స్ ఉంటాయి కదా, 100% ఉంటాయండి. కానీ ఏంటంటే చెప్పాను కదా, చాలా లో డోస్ వాడతారు, దానివల్ల ఏం ప్రాబ్లం కాదు. స్టెరాయిడ్స్ ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు. స్టెరాయిడ్స్ అనేది వాడే వాళ్ళ చేతుల్లో చాలా మంచిది. స్టెరాయిడ్ అనేది పోలీసు వాడి చేతిలో గన్ లాంటిది. అది ఎవరి చేతుల్లో ఉంటే దాన్ని చక్కగా వాడుకోవచ్చు. దాన్ని ఎంత చక్కగా దాన్ని వాడుకోవాలో అంత వాడుకోవాలి. ఇప్పుడు స్టెరాయిడ్ లేకుండా ఆర్థరైటిస్ కానీ రుమటాయిడ్ సింప్టమ్స్ కానీ మనం ట్రీట్ చేయలేము. కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు. మన శరీరం మనకే పనిచేస్తున్నప్పుడు, వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు స్టెరాయిడ్ లో డోసెస్లో వాడాల్సి వస్తుంది. ఆస్తమా కూడా వాడతారు, ఇన్హేలర్స్లో వాడతారు. అది చాలా నెగ్లిజిబుల్ డోసు. నిల్ అని అనొచ్చు, నిల్ అని అనకూడదు కాబట్టి నెగ్లిజిబుల్ డోసులు అని చెప్పి మనం గుర్తుపెట్టుకొని ఇన్హేలర్స్ సేఫ్గా వాడుకోవచ్చు. చాలా మంచి కంపెనీలు ఎంతో రీసెర్చ్ చేసి మంచి స్టడీస్ వల్ల ఈ ఇన్హేలర్స్ మనకు మార్కెట్లోకి వచ్చినాయి. సో రిలేవర్స్ ఎప్పుడు వాడాలి, ప్రివెంటర్స్ ఎప్పుడు వాడాలి అనేది మీకు డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. సో లోయెస్ట్ మెడికేషన్తో మీరు బెస్ట్ రిలీఫ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఆస్తమా గురించి ఇట్లానే ఉంటుందా, లైఫ్ అంతా ఇంతేనా, స్టెరాయిడ్స్ వాడుకుంటూ ఉండాలా, ఇన్హేలర్స్ వాడుకుంటూ ఉండాలా, నేను ఇంకెప్పుడు కూడా ఇన్హేలర్స్ ఉండాలి, అలా ఏం అక్కర్లేదు. యూజువల్గా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అంటే ఎంతో కొంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అయితే ఈ ఆస్తమాకి అవసరం. ఒక 3 months to 6 months ఆఫ్ ది ఇన్హేలర్స్ యూసేజ్ చేసుకుంటే మీకు మళ్ళీ రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అంతేకాకుండా మళ్ళీ ఎప్పుడన్నా మనం ఎప్పుడన్నా సైకలాజికల్గా స్ట్రెస్ ఏమన్నా ఎక్కువ పెరిగినా కానీ, తర్వాత ఎక్కువ హెల్త్ పరంగా ఎక్కువ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ మళ్ళీ కూడా ఈ ఆస్తమా అనేది మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చేటప్పుడు కూడా కూడా ఇన్హేలర్ వాడుకుంటే సరిపోతుంది. అలా ఇన్హేలర్స్ అనేది చాలా సేఫెస్ట్ మెడిసిన్. తక్కువ డోస్తో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and